హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే కువైట్ రావడానికి కొత్త వీసాలు తీసుకొని ఉన్నారో మీ వీసా గడువు ముగిసిపోయి ఉంటే కువైట్ వచ్చే అవకాశం లేదు, మళ్ళీ కొత్త వీసాకి అప్లై చేసుకోవాల్సిందే అని ఈరోజు అప్డేట్ అయితే వచ్చేసింది. ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి, ఒక నిరాశ అని చెప్పాలి. ఇన్ని రోజులు కొత్త వీసాలు టైం అయిపోయినా కూడా ఆటోమేటిక్గా వీసా టైం పొడిగిస్తారేమో, కువైట్కి రావచ్చేమో అని ఒక ఆశ అయితే ఉండింది. ఈరోజుతో ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పుడు మీ వీసా టైం అయిపోయింటే నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఆల్రెడీగా ఇండియాలో మెడికల్, స్టాంపింగ్, పీసీసీ, ఎమిగ్రేషన్ ప్రాసెస్ అంతా పూర్తి చేసుకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు కొత్త వీసాకి అప్లై చేసుకుంటే కొత్తగా మళ్ళీ మెడికల్, స్టాంపింగ్, పీసీసీ చేసుకోవాలా? ఆల్రెడీగా చేసుకొని ఉన్నారు కాబట్టి మెడికల్, స్టాంపింగ్, పీసీసీ అదే సరిపోతుందని ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఏ వీసా వాళ్ళకనేది కూడా కువైట్ గవర్నమెంట్ అయితే క్లారిటీగా చెప్పింది. ఖాదీం వీసాలు కావచ్చు, సూన్ వీసాలు కావచ్చు, విజిట్ వీసాలు కావచ్చు, ఫ్యామిలీ వీసాలు కావచ్చు, ఇలాంటి వీసాలకు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో మీ వీసాల టైం అయిపోయి ఉంటే మీరు కువైట్కి వచ్చే అవకాశం లేదు అని కువైట్ గవర్నమెంట్ ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చింది. మీ వీసా టైం అయిపోయి ఉంటే వీసా తీసిన వ్యక్తికి తెలియచేయండి, వీసా టైం అయిపోయింది మాది, మాకు మళ్ళీ కొత్తగా వీసా అప్లై చేయండి అని చెప్పారంటే మళ్ళీ వాళ్ళు మీ పాస్పోర్ట్ కాపీలు తీసుకొని వెళ్ళి కొత్త వీసాకి అప్లై అయితే చేస్తారు. కానీ ఖర్చు అయితే కొద్దిగా అవుతుంది. సూన్ వీసా అయితే ఒక 50-60 దినాల ఖర్చు వస్తుంది. ఖాదీం వీసా అయితే ఒక 30 దినాలు ఖర్చు వస్తుంది. ఆ డబ్బులు మీరు పెట్టుకుంటారో, ఆల్రెడీగా మీరు వీసాలకు డబ్బులు కట్టుంటే వాళ్ళే ఆ డబ్బులు పెట్టుకొని మళ్ళీ మీకు వీసా తీస్తారో తెలియదు. కానీ ఖర్చు అయితే సూన్ వీసాకి అయితే ఒక 50-60 దినాలు ఖర్చు వస్తుంది. ఖాదీం వీసాకు ఒక 20-30 దినాలు ఖర్చు అయితే వస్తుంది. ఈ యుద్ధం జరగక ముందు కూడా ఒకవేళ కువైట్ రాలేక వీసా టైం అయిపోయిన వాళ్ళు మళ్ళీ వీసా టైం పొడిగించాలంటే ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు ఖర్చు అయ్యేది. సూన్ వీసాకి అయితే 100 దినాలు తీసుకుంటా అన్నారు. ఖాదీం వీసాకి అయితే 20 దినాలు 30 దినాలు తీసుకుంటున్నారు. అది కూడా బయట పని చేయడానికి వచ్చే వాళ్ళకు. అది ఇంట్లో పని చేయడానికి వచ్చే వాళ్ళకైతే మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో స్పాన్సరు సేటు జవదాత్కి వెళ్ళి వీసా ఆఫీస్కి వెళ్ళి కొత్త వీసా తీసుకొని వచ్చి పంపించేస్తాడు. ఒకవేళ మీరు బయట వచ్చి పని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సూన్ వీసా పైన. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక 100 దినార్లు అయితే డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే మళ్ళీ వీసాకి అప్లై చేసుకోవడానికి. మా సొంత తమ్మునికి నేను వీసా తీసింటే ఒకసారి వీసా టైం అయిపోయింటే మళ్ళీ నేను 100 దినార్లు డబ్బులు ఇచ్చి మళ్ళీ కొత్త వీసా తెప్పించుకున్నాను. ఇంకా తర్వాత వచ్చి ఆల్రెడీగా మెడికల్, స్టాంపింగ్, పీసీసీ, ఎమిగ్రేషన్ చేసుకొని ఉన్నాము. మళ్ళీ వీసా తెప్పించుకున్న తర్వాత మళ్ళీ మెడికల్, స్టాంపింగ్, పీసీసీ, ఎమిగ్రేషన్ చేయించుకోవాలా అని కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది. మీరు మళ్ళీ కొత్త వీసా తెప్పించుకున్న తర్వాత వీసా నెంబర్ అనేది మారిపోతుంది. పాత వీసా నెంబర్ వేరే ఉంటుంది, కొత్త వీసా నెంబర్ వేరే ఉంటుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మీరు మెడికల్, స్టాంపింగ్, పీసీసీ, ఎమిగ్రేషన్ 100% చేయించుకోవాలి. ఒకవేళ మీరు మెడికల్కి వెళ్ళి ఒక 30 రోజులు 40 రోజులు అయి ఉంటే మెడికల్కి వెళ్ళి అదే మెడికల్ సరిపోతుంది. మీరు మెడికల్కి వెళ్ళి 2 నెలలు దాటిపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు మెడికల్ అయితే చేయించుకోవాల్సిందే. ముందు మీరు ఏ మెడికల్ సెంటర్కి అయితే వెళ్ళారో అదే మెడికల్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ మెడికల్ చేయించుకొని తర్వాత స్టాంపింగ్ పంపించి స్టాంపింగ్ చేయించుకొని కువైట్ రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ మీరు మెడికల్కి వెళ్ళి నెల 10 రోజులు అయి ఉంటే మెడికల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ వీసాను మాత్రమే ఆ మెడికల్ సెంటర్కి పంపిస్తే ఆ వీసా పైన స్టాంప్ వేసి ఇస్తారు. తర్వాత స్టాంపింగ్ పంపించి స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. 100% స్టాంపింగ్ అయితే చేయించుకోవాలి. ఎమిగ్రేషన్ కూడా 100% చేయించుకోవాలి మళ్ళీ మీరు కొత్త వీసా తెప్పించుకుంటే. ఇప్పుడే కొత్త వీసాలకు అప్లై చేసుకోవద్దండి. ఇక్కడ యుద్ధం ఆగిపోయి కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత, యుద్ధం ఆగిపోయిన తర్వాత అప్పుడు మీరు కొత్త వీసాకి అప్లై చేసుకోండి. ఇప్పుడే మళ్ళీ మీరు కొత్త వీసాకి అప్లై చేసుకున్నారనుకోండి, యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తారో కూడా క్లారిటీ లేదు. నాకు తెలిసి అయితే తొందరలోనే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే అయిపోతుంది. ఒకవేళ లేట్ అయిందనుకో, మళ్ళీ ఏమన్నా యుద్ధం స్టార్ట్ అయిపోయి మళ్ళీ 2 నెలలు 3 నెలలు కువైట్కి వచ్చే అవకాశం లేకుండా పోయిందనుకో, మళ్ళీ వీసా టైం అయిపోతే మళ్ళీ మీరు పెట్టుకునే డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి పూర్తిగా యుద్ధం ఆగిపోయిన తర్వాత అప్పుడు మీరు కొత్త వీసాకు అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాము. మన వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు వెంటనే చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.